హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎయిటీ. రీసెంట్గా వచ్చిన 2 నాన్ తెలుగు సినిమాలు మీరు చూడాల్సిందే. అందులో ఒక ఫిలిం అయితే తెలుగులో అవైలబుల్లో ఉంది, ఇంకో సినిమా అయితే తెలుగులో అవైలబుల్లో లేదు. చూడాలనుకుంటే సబ్ టైటిల్స్తోనే చూడాలి. సో అవేంటో చూసేద్దాం. బ్లింక్. అపూర్వ పీజీలో ఫెయిల్ అయి తన మదర్ దగ్గర ఆ విషయం దాచిపెడతాడు అండ్ పార్ట్ టైం జాబులు చేస్తూ తిరుగుతుంటాడు. సో తను ప్రేమించిన అమ్మాయితో మంచి జాబ్ సంపాదించి లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటాడు. సో ఈ టైంలో తనకి తన తండ్రి గురించి ఒక విషయం తెలుస్తుంది. ఆ విషయం తెలిసిన తర్వాత తన జీవితమే మారిపోతుంది. ఇంతకీ ఆ విషయం ఏంటి, ఆ విషయం వల్ల తన లైఫ్ ఎందుకు టర్న్ అయింది అనేది సినిమా స్టోరీ. ఇది ఒక టైం ట్రావెల్ సబ్జెక్ట్. ఈ ఫిలిం వర్త్ మనకి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సినిమా మనల్ని థ్రిల్ చేస్తుంది కూడా. పర్టికులర్లీ ఆ స్క్రీన్ ప్లే ఉంటుంది బాస్, సూపర్గా ఉంటుంది అండ్ రైటింగ్ కూడా చాలా బాగుంది. ఈ ఫిలిం అయితే కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. చూడడం మాత్రం మర్చిపోకండి. స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్. ఈ ఫిలిం అయితే తెలుగులో లేదు. చూడాలనుకుంటే సబ్ టైటిల్స్తో చూడాలి అండ్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూసేయచ్చు, నో ఇష్యూ. బస్తర్ ది నక్సల్ స్టోరీ. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి పెద్దగా ఆడలేదు, కానీ ఈ సినిమాని ఎందుకు చూడాలంటే ఎవరికైతే ది కాశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ సినిమాలంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే ఈ ఫిలింని ఓసారి ట్రై చేయొచ్చు. స్టోరీ ఏంటంటే ఈ సినిమాని రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని తీశారు. ఛత్తీస్గఢ్లో 2010లో నక్సలైట్ల దాడిలో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అమరులవుతారు. ఆ దాన్ని బేస్ చేసుకొని ఈ సినిమా తీశారు. నక్సలైట్ల ప్రభావం ఎక్కువ ఉన్న బస్తర్ ప్రాంతంలో ఈ సినిమా స్టోరీ ఉంటుంది. ఆ ప్రాంతంలో ఉన్న నక్సలైట్లని ఆపేందుకు గవర్నమెంట్ నీరజ మాధవ్ని రంగంలోకి దింపుతుంది. మరి ఆమె ఆ నక్సలైట్లని ఆపిందా లేదా అనేది సినిమా స్టోరీ. ముందుగా చెప్పినట్టుగానే ఇది అందరికీ నచ్చే సినిమా కాదు. ఎవరికైతే ది కాశ్మీర్ ఫైల్స్ అండ్ ది కేరళ స్టోరీ సినిమాలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి, ఆ టైప్ సినిమాలంటే ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఈ సినిమాని ఒక్కసారి చూడొచ్చు. అంతేగాని అందరికీ నచ్చే సినిమా అయితే కాదు. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చాలా వైలెంట్ సీన్లు ఉంటాయి, అయినా పర్లేదు, చూస్తా అంటే చూసేయచ్చు. అంతకుమించి ఇంకా ఏ ఇష్యూ ఉండదు. థియేటర్స్లో పెద్దగా ఆడకపోయినా పర్లేదు, ఒకసారి చూసేయచ్చు. స్ట్రీమింగ్ ఆన్ G5 తెలుగులో ఉంది. ఇవి కూడా మీరు ఈ వీకెండ్ వాచ్ చేయాల్సిన లిస్ట్లో యాడ్ చేసుకోండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్కి మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ మాకు ఎంతో ముఖ్యం.